या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसां च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। सर्वेभ्यः संस्कृतमित्रेभ्यः नमस्कारः। वयं धर्मपरीक्षा इति पाठं पठामः। धर्मपरीक्षायां किं जातं? धर्मराजः तस्य अनुजाः भीमः अर्जुनः नकुलः सहदेवः द्रौपदी एकः शुनकः स्वर्गारोहणं कुर्वन्तः आसन्। तस्मिन् समये द्रौपदी पतितवती, अनन्तरं सहदेवः नकुलः अर्जुनः भीमः एवं सर्वे एकैकः एकत्र पतितवान्। पतनस्य एकं कारणमपि अस्ति। तत्तु कारणं धर्मराजः जानाति, युधिष्ठिरः जानाति, अन्यजनाः न जानन्ति। अतः ते पृष्टवन्तः, भीमः पृष्टवान्, धर्मराजः उक्तवान्। धर्मराजः शुनकः द्वौ गच्छतः तदा इन्द्रः स्वयमेव एकं दिव्यं विमानं स्वीकृत्य आगतवान्। हे अजातशत्रो, धर्मराज आगच्छतु, भवान् भवतः कृते विमानम् आनीतवान्। विमाने वैमानिकाः अपि सन्ति, आगत्य उपविशतु, मम लोकं नेष्यामि इति पृष्टवान्। किन्तु सः उक्तवान्, अहं मम भ्रातृभिः सह, मम सहोदरैः भार्यया सह भवितुम् इच्छामि। स्वर्गलोकः भवतु नरकलोको वा भवतु, यत्र वा एतैः सह अहं वसामि। ते सर्वे तत्रैव पतितवन्तः, अहम् एकः एव अस्मि इदानीम् इति उक्तवान्। तदा इन्द्रः उक्तवान्, ते सर्वे पूर्वमेव स्वर्गं प्रति आगतवन्तः, भवन्तं सशरीरं स्वर्गं प्रति नयामि इति अहम् आगतवान्। ते सर्वेपि विगतशरीराः आगतवन्तः, भवान् आगच्छतु इति उक्तवान्। तदा धर्मराजः पृष्टवान्, मया सह एषः शुनकः अपि अस्ति, एतस्य शुनकस्य अपि प्रवेशं ददाति वा? कृपया प्रवेशं ददातु इति पृष्टवान्। यदि शुनकः माम् आश्रित्य माम् अनुसरन् आगच्छति, यदि अहं शुनकं विना इदानीं स्वर्गं प्रति आगच्छामि चेत् स्वर्गं प्रति कथम् आगच्छामि? यः आश्रितस्य संरक्षणं न करोति सः नरकलोकं गच्छति। अतः अहं नरकं गच्छेयं खलु इति पृष्टवान्। तदा इन्द्रः उक्तवान्, नास्ति, शुनकस्य स्वर्गलोकप्रवेशः नास्ति। यः शुनकं स्वीकृत्य स्वर्गलोकं प्रवेष्टुम् इच्छति तदा नरकलोकद्वारं संवृतं भवति, मूसिवेसि उंटुंदी। अतः भवान् आगन्तुं न शक्नोति इति उक्तवान्। तदा पुनः धर्मराजः उक्तवान्, नैव, कृपया एतस्य कृते भवान् प्रवेशं कल्पयतु। एवं बहुविधैरपि वाक्यैः स्वाश्रितत्यागेन स्वसुखम् अभिनन्दति तस्मिन् धर्मसुते तत्स्वरूपं परित्यज्य स्वरूपं गृह्णन् धर्मराजः सादरं तमाह।
ఏవం బహువిధైః వాక్యైః ఏవం రూపేణ బహువాక్యాని బహువిధ రూపేణ ధర్మరాజः తం సూచయతి. అయ్యా, ఈ నన్ను ఆశ్రయించుకొని అక్కడి నుంచి నాతో పాటు వచ్చింది ఈ కుక్క, దీన్ని వదిలిపెట్టి నేను వస్తే నేను నరకానికి కదా వెళ్తాను, స్వర్గానికి ఎలా రాగలను, కాబట్టి దీన్ని కూడా తీసుకోవాల్సిందే అని ఇతను తీసుకురావడానికి వీలు లేదు అని ఇంద్రుడు. ఇలా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. వాదించుకుంటూ ఉన్న సమయంలో ఈ కుక్క ఏదైతే ఉందో తత్ స్వరూపం, తత్ శివ, శివ ఇత్యుక్తే కుక్క, ఆ కుక్క రూపాన్ని వదిలి స్వరూపం తన యొక్క రూపాన్ని తీసుకొని ధర్మరాజ, యమధర్మరాజ ప్రాతమాహ, ఆ యుధిష్ఠిరుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఆ కుక్క రూపంలో వచ్చిండేది ఎవరు? యమధర్మరాజు. ఏవం స్వసుఖం అభినందతి తస్మిన్ ధర్మసుతే. ధర్మరాజే ఏవం వదతి సతి యుధిష్ఠిరः ధర్మసుతः ఇత్యుక్తే ధర్మరాజస్య పుత్రः, యమధర్మరాజస్య పుత్రः యుధిష్ఠిరः. ఇప్పుడు ధర్మరాజः ఇది పదం తదర్థమేవ అత్ర న ఉక్తవాన్, యుధిష్ఠిరः యుధిష్ఠిరः ఇది వదతి. ఇప్పుడు మళ్ళీ యమధర్మరాజः ఇది వక్తవ్యం ఖలు. అతः ధర్మరాజः ధర్మరాజः ఇది వయం తికమక భవామः ఇది కారణతः న ఉక్తవాన్, యుధిష్ఠిరः ఇది ఉక్తవాన్. యుధిష్ఠిరుడు ఇంద్రుడితో ఈ విధంగా తన సుఖం గురించి మాట్లాడుతూ ఉంటే స్వసుఖం అభినందతి. ఈ కుక్క నాతో పాటు వచ్చింది కాబట్టి స్వర్గానికి రావాల్సిందే, ఇంతవరకు నన్ను అంటిపెట్టుకొని వచ్చింది కాబట్టి నాకు నువ్వు అవకాశం ఇవ్వాల్సిందే అని ఇంద్రుడితో వాదిస్తూ ఉంటే, అప్పుడు ఆ కుక్క రూపాన్ని వదిలి కుక్క రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు, యమధర్మరాజు కుక్క రూపాన్ని వదిలి స్వరూపం స్వీకృత్య గృహన్, తన రూపాన్ని స్వీకరించిన ధర్మరాజ, యమధర్మరాజు సాదరం సగౌరవం, తన కుమారుడైనప్పటికీ కూడా ధర్మరాజుతో చాలా గౌరవంగా ఇలా మాట్లాడుతున్నాడు. వత్స యుధిష్ఠిర, అహం నామ తవ పిత, త్వత్పరీక్షార్థం స్వరూపేణ త్వాం అన్వసరం. ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. వత్స, సుపుత్ర, అహం నామ తవ పిత, నేనంటే ఎవరనుకుంటున్నా? అహం నామ నేనంటే తవ పిత, నీ తండ్రిని మాట్లాడుతున్నాను, నీ తండ్రిని, కుక్కను కాదు. కుక్క రూపంలో నిన్ను పరీక్ష చేయడానికి వచ్చాను. త్వత్పరీక్షార్థం స్వరూపేణ, స్వరూపేణ కుక్క రూపంలో, త్వత్పరీక్షార్థం నిన్ను పరీక్ష చేయడం కోసము, త్వాం అన్వసరం నిన్ను అనుసరించి వచ్చాను. మఘోని ప్రసన్నేపి స్వాశ్రితేషుని ప్రసక్తేన త్వయా దర్శిత ధర్మపరత. మఘోని ప్రసన్నే ఉండాలండి, ప్రసన్నో ఉంది అక్కడ, ప్రసన్నే చేసుకోండి దాన్ని. ఇంద్రుడు నీకు ప్రసన్నుడు అయ్యాడు. ఇంద్రుడు వచ్చి నీకు ఏం కావాలయ్యా, నీకోసం నేను ఇంత పెద్ద విమానం తీసుకొని వచ్చాను, ఎక్కవయ్యా అంటే నీ వెనక ముందు ఆలోచన చేసుకోకుండా ఎక్కేయాలి. పక్కన కుక్క కాదు, అన్నదమ్ములు, భార్య, అమ్మ, నాన్న ఎవరున్నా సరే మీరు మళ్ళీ వద్దురులే, ఇప్పుడు నన్ను కదా పిలిచాడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయేవాడు ఇంకొకటి అయితే. కానీ యుధిష్ఠిరుడు అంత ధర్మం తెలిసినటువంటి వాడు,
కొంచెం కూడా ధర్మాన్ని తన జీవితంలో కొంచెం కూడా తప్పలేదు. అటువంటి మహాత్ముడు కాబట్టి ఈ కుక్కకు నువ్వు ఆశ్రయం ఇవ్వాల్సిందే అని పోరాడాడు అతనితో. ఆ మాట ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు. నీవు ఇంద్రుడు నీ పట్ల ప్రసన్నుడై అడుగుతూ ఉంటే నువ్వేమో స్వాశ్రితే శుని నిన్ను అంటిపెట్టుకున్నటువంటి కుక్క యందు ప్రసక్తేన త్వయా, నీవు కుక్క యందు కరుణ ప్రసన్నుడవై ఉన్నావు. ఇంద్రుడు నీ యందు ప్రసన్నుడైతే నువ్వు కుక్క యందు ప్రసన్నుడవై త్వయా దర్శిత ధర్మపరత, నీ చేత ధర్మపక్షపాతము ప్రదర్శించబడినది. నీవు ధర్మానికి పక్షంలో ఉన్నావు కానీ దేవుడి పక్షంలో లేవు. ఇంద్రుడంతటి వాడు దేవతలకి మహారాజు ఇంద్రుడు. దేవరాజైన ఇంద్రుడంతటి వాడు వచ్చి నువ్వు రావయ్యా అంటే చేతులు కట్టుకొని ఆయనకు 100 దండాలు పెట్టి వెళ్ళాలి. అటువంటిది నీవు ఈ కుక్క వస్తేనే నేను వస్తాను, కుక్కను తీసుకురావాల్సిందే నువ్వు అని అంటున్నాను. ఇలా నీవు అనడం ద్వారా ధర్మపరత, నువ్వు ధర్మానికి పక్షపాతివై ఉన్నావు అనే విషయం నీ చేత నిరూపించబడినది. పూర్వం చ వనే మయా పరీక్షితః త్వం సమవర్తిత్వం ప్రకాశయన్ మదంశత్వం వ్యాకరోహో. పూర్వం గతంలో వనే అడవిలో మయా పరీక్షిత, నా చేత నువ్వు పరీక్షించబడ్డావు. నా చేత పరీక్షించబడిన త్వం నీవు సమవర్తిత్వం అంటే ధర్మమునందు సమానమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటం. తమ్ముని విషయంలో ఒక ధర్మము, శత్రువు విషయంలో ఇంకో ధర్మము చెప్పకూడదు. తమ్ముడైనా శత్రువైనా జరిగినటువంటి పని ధర్మమా అధర్మమా అనేదే చెప్పాలి. ఉదయం 10 గంటలకు స్నానం చేశాడు, కరెక్టా తప్ప అన్నప్పుడు ఎవరండి చేసిండేది? మావాడా? వాళ్ళు మీ అబ్బాయి చేశాడండి. మా అబ్బాయి చేస్తే కరెక్టే. వాడు పొద్దున్నుంచి చదువుకొని ఉంటాడు, రాత్రి బట్టి 10 గంటలకు నేదాడు, ఏం తప్పేం లేదు. అది పక్కింటి పిల్లాడండి 10 గంటలకు. వాడు పెద్ద బద్ధకస్తుడండి. వాడంతే, వాడు 10 గంటలకు స్నానం చేస్తే సంతోషమే మనకి, స్నానం కూడా చేయకుండా తింటేస్తాడు వాడు అని చెప్పి తన కుమారుడైతే ఒక రకమైన జడ్జిమెంటు, వేరే వాళ్ళ పిల్లాడైతే ఇంకో రకమైన జడ్జిమెంటు చెప్పకూడదు. ధర్మం అంటే ఒకే రకంగా చెప్పాలి. తనవాడైనా తనైనా వేరేవాడైనా ఎవరైనా కూడా జరిగిండేది ఏమిటి అని తెలుసుకొని సరైనటువంటి ధర్మాన్ని చెప్తే దాన్ని సమవర్తిత్వం అంటారు. మిత్రే శత్రౌచ సమధర్మ బోధ సమవర్తిత్వం. మిత్రుడైనా శత్రువైనా జరిగినది ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్టు ధర్మాన్ని చెబితే అది సమవర్తిత్వం అవుతుంది. అలా నేను నిన్ను వనవాసం చేస్తున్నప్పుడు ఒకసారి పరీక్షించినప్పుడు నువ్వు సమవర్తిత్వాన్ని ప్రదర్శించావు. సమవర్తిత్వం ప్రకాశయన్ మదంశత్వం, నా అంశతో నువ్వు జన్మించావు అనేటువంటి విషయాన్ని వ్యాకరోహో ప్రకటన చేశావు. యమధర్మరాజు ద్వారా ధర్మరాజు జన్మించాడు కుంతీదేవికి. యమధర్మరాజు సమవర్తి, ఆయనకి బంధువులు స్నేహితులు ఎవ్వరు ఉండరు, అందరికీ ఒకే రకమైనటువంటి ధర్మాన్ని చేస్తాడు ఆయన. ధర్మం అయితే ధర్మం, అధర్మం అయితే అధర్మం. యమధర్మరాజు ఒకవేళ పొరపాటుగా ధర్మాన్ని అధర్మంగా కానీ అధర్మాన్ని ధర్మంగా కానీ చెప్పాడంటే ఆయనకు శిక్ష పడుతుంది. ఆయనకి కుడికాలు పక్కన అగ్ని, ఎడమకాలు పక్కన మంచు ఉంటాయి. అవే ఆయన పాదపీఠికలు. ఇలాంటి తప్పేదైనా చేశాడంటే ఈ అగ్ని అతని కాలుని కాల్చేస్తుంది, ఈ మంచు అతని కాలుని కొరికేస్తుంది.
కాబట్టి అందరికీ శిక్షలు వేయడం ధర్మరాజు యొక్క పని అని అందరూ అనుకుంటున్నారు. కాదు, ఆయనకు కూడా శిక్ష ఉంది. కాబట్టి ఆయన అంత కరెక్ట్గా జడ్జిమెంట్ చెప్పాలి. బంగారం మనం కొన్నప్పుడు ఎలాగైతే ధర్మకాటాలో పెట్టి ఒక 1/2 గ్రాములో 1/4 గ్రాము కాదు, మిల్లీమీటర్స్ కూడా, దాంట్లో మిల్లీగ్రామ్స్ కూడా తేడా లేకుండా కరెక్ట్గా తూచిస్తారు, ఆ విధంగా ధర్మం కూడా ఈయన అంతకంటే కరెక్ట్గా చెప్తాడు. అలా నువ్వు నా అంశతో జన్మించావు అని నిరూపణ చేశావు అని వనవాసం అప్పుడు ఏం జరిగిందో గుర్తు చేస్తున్నాడు ధర్మరాజుకి. ఏం జరిగింది? యత్ ప్రియతరౌ భీమార్జునౌ విహాయ మాతుః సపత్న్యా అపి నివాపలోపభావాయ మాద్రేయస్య జీవితమపి అవృణీతాః తద్విశ్రబ్దో భవ. ఒక్క నిమిషం. మిత్రాన్ని, ఇప్పుడు ఏం జరిగింది? ఈ ధర్మరాజు, యమధర్మరాజు యక్షుని వేషంలో వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ మనం పిల్లలకి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఒక మహర్షి ఒక అరణిని పెట్టుకొని అగ్ని మథనం చేసేవాడు. అరణి అంటే ఒక చెక్క, 2 చెక్కలు. ఒక చెక్కకేమో మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, ఒక చెక్కనేమో అందులో పెట్టి చిలుకుతారనమాట. ఇలా అందులో ఒక చెక్కను పెట్టి ఆ చెక్కకి చుట్టూ పత్తి పెట్టి చిలుకుతారు. ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా యజ్ఞయాగాదుల్లో చూడొచ్చు. యజ్ఞయాగాదులలో అగ్నిని ఈ అగ్గిపుల్లతో ముట్టించి తయారు చేయరు. ఇలా 2 చెక్కలను రాపిడి చేయడం ద్వారా అగ్నిని సృష్టించి అలా అగ్నిని చేస్తారు. సాధారణమైనటువంటి హోమాల్లో మామూలుగానే ఏదో కర్పూరం వెలిగించి చేసేస్తారులే. కొన్ని పెద్ద పెద్ద యాగాలలో 10 రోజులు చేసేటువంటి యాగము అట్లాంటివి ఉంటాయి. అటువంటి వాటిల్లో మాత్రము అరణి అంటారు దాన్ని. అగ్నిని సృష్టించే 2 చెక్కలని. అలా ఆ అరణిని ఒక చెట్టు మీద పెట్టుకునేవాడు ఒక మహర్షి. ఆయన ఆశ్రమంలో జింకలు వచ్చి తిరుగుతూ ఉండేటివి, గడ్డి తింటూ ఉండేటివి. ఈ జింక ఒకటి అలా గడ్డి తినుకుంటూ ఈయన అరణి ఏ చెట్టు మీద పెట్టాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు జింక కొమ్ములు ఇలా ఉంటాయి కదండి, 2 వచ్చినట్టు ఇలా చెట్టు యొక్క కొమ్మల్లాగే ఉంటాయి దాని కొమ్ములు కూడా. ఈ అరణి అలా ఆ జింక యొక్క 2 కొమ్ముల మధ్యలో ఇలా చిక్కుకుపోయింది. ఆ జింక మామూలుగా గడ్డి మేసుకుంటూ అలా వెళ్ళిపోయింది. మహర్షి చూశాడు. అది చూసి ఆ అరణిని తెచ్చుకుందామని దగ్గరికి వెళ్తే జింక పారిపోయింది. ఈయన వెనకబడ్డాడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, 5 పాండవులు ఎక్కడికో వెళ్తూ ఉంటే ఈ మహర్షి ఎదురుపడ్డాడు. ఆయన్ని అడిగారు, స్వామి నమస్కారం, మీరేంటి ఇలా పరిగెడుతున్నారేంటి ఈ అడవిలో ఎండ సమయంలో, ఎందుకు ఇలా అంటే, అయ్యా నేను అగ్నికార్యం చేసుకునేటువంటి ఒక అరణిని ఒక జింక కొమ్ముల మధ్యలో చిక్కుకుపోయితే ఆ జింక పారిపోతూ ఉంది, దాన్ని పట్టుకుందామని వెళ్తున్నాను అంటే, అప్పుడు పాండవులు ఏం చెప్పారంటే, అయ్యా తమరు ఆశ్రమానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మేము ఆ జింకను వెతికి ఆ అరణిని తీసుకొని మీకు తెచ్చిస్తాం, మాది బాధ్యత, మీరు వెళ్ళండి ఆశ్రమానికి అని ఆయన్ని ఆశ్రమానికి పంపించి వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఎంతసేపు వెతికారు, ఎక్కడ దొరకలేదు అరణి. దొరకనప్పుడు
దాహం వేసింది. అరే చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూడండి, కాస్త నీళ్లు పట్టుకురండి అన్నాడు ధర్మరాజు. సహదేవుడు ఒక పెద్ద చెట్టు ఎక్కి చూశాడు. చూస్తే ఒకవైపు దూరంగా సరోవరం కనపడింది ఒకటి. అక్కడ సరోవరం ఉంది అన్నయ్య, అక్కడ నీళ్లు దొరుకుతాయి అంటే, అయితే వెళ్ళి పట్టుకురా అన్నాడు. సహదేవుడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళాడు నీళ్లు తీసుకురావడానికి. కానీ తిరిగి రాలేదు. నకులుని పంపించారు. ఏంటి వాడు వెళ్ళి చాలాసేపు అయింది, ఒకసారి చూసిరా అని. నకులుడు వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు. అర్జునుడు వెళ్ళాడు, తిరిగి రాలేదు. భీముడు వెళ్ళాడు, తిరిగి రాలేదు. అప్పుడు ధర్మరాజు అక్కడి నుంచి కదిలాడు. వెళ్ళి చూస్తే ఆ సరోవరం ఒడ్డున ఈ నలుగురు విగత జీవులై పడి ఉన్నారు. నలుగురు చనిపోయారు. ధర్మరాజుకి అర్థం కాలేదు, ఎందుకు చనిపోయారు వీళ్ళు. మంచినీళ్లు రావడానికి వచ్చిన తన తమ్ముళ్ళు చనిపోయారు. మహావీరులు వీళ్ళు. రాక్షసులు వచ్చినా దేవతలు వచ్చినా పోరాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు గల వాళ్ళు చిన్న దెబ్బ కూడా లేకుండా పడిపోయి ఉన్నారు. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిండేది నీళ్లు తీసుకురావడానికి. ఆ నీళ్లను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఎందుకు చనిపోయారో తెలుస్తుందని తాను కూడా నీళ్ళని తీసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆగు, నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా నీవు నీళ్లు తాగడానికి అర్హుడవు కావు అనే శబ్దం వినపడింది. ధర్మరాజు చుట్టూ చూశాడు, ఎవ్వరు కనపడలేదు. ధర్మరాజు అన్నాడు, అయ్యా తమరెవరు? తమరికి నమస్కారం. తమరెవరో నాకు తెలియదు. తమరెవరు? తమరు ఏం ప్రశ్నలు అడగాలనుకున్నారో చెప్పండి, నేను సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే నీవు ఈ నీళ్లను తాగగలవు. అలాంటి అర్హత నీకు వస్తుంది అని అడగండి. ఆయన ప్రశ్నలు అడగటం, ఈయన సమాధానాలు చెప్పటం. కింస్విత్ గురుతరం భూమే కింసిదుచ్యతరం చఖాత్. ఇలా భూమి కంటే బరువైనది ఏది, ఆకాశం కంటే ఉన్నతుడైన వాడెవరు, అది ప్రశ్న. మాతా గురుతర భూమే, తల్లి భూమి కంటే బరువైనది. ఖాత్పితోచ్యతరస్తథా, ఆకాశం కంటే ఉన్నతుడైనటువంటి వాడు తండ్రి. తల్లి భూమి కంటే బరువైనది, తండ్రి ఆకాశం కంటే ఉన్నతమైన వాడు. ధర్మరాజు సమాధానం చెప్పాడు. యక్షుడు ఒప్పుకున్నాడు. తల్లి భూమి కన్నా బరువైనది ఎలా అవుతుంది అంటే, గురుతర అంటే, ఈ గురు అనేటువంటి పదానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి బరువు అనే అర్థము, రెండవది పూజనీయమైనది అని అర్థం. గురు శబ్దానికి రెండో అర్థం ఏంటంటే పూజనీయమైన. సమస్త భూమండలము కంటే తల్లి పూజించదగినది, ఆకాశము కంటే తండ్రి ఉన్నతమైన వాడు. ఉన్నతమైన వాడంటే ఆకాశం కంటే పొడవైన వాడు అని అర్థం కాదు. ఉన్నతం అంటే ఎత్తైనది అని అర్థం. తండ్రి ఆకాశం కంటే ఎత్తైన వాడు అంటే అర్థం ఏంటంటే, తండ్రి గౌరవించేటువంటి విషయంలో తండ్రి ఆకాశం కంటే పైన ఉన్నటువంటి వాడు అని అర్థం. తల్లిని భూదేవిలాగా చూసుకోవాలి, తండ్రిని ఆకాశంలాగా చూసుకోవాలి. ఏ పిల్లలైతే తల్లిదండ్రులని తల్లిదండ్రుల్లాగా గౌరవిస్తారో, దేవతల్లాగా వాళ్ళని మనస్సులో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారో, వాళ్ళు నిజమైన పుత్రులు, నిజమైన మానవులు. లేకపోతే పశువులకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక కుక్కకి 10 పిల్లలు పుడతాయి. ఆ 10 పిల్లలు ఆ కుక్క వెంట ఉండవు. ఆ కుక్క తల్లి వెంట 10 పిల్లలు పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి జారిపోతుంది, ఎటో వెళ్ళిపోతాయి. తండ్రి ఎలాగూ ఉండడు మొదటి నుంచి. మానవ జన్మ కూడా అటువంటిదేనా? ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఒక్కొక్కడు రాలిపోతూ ఉంటాడు. ఒకడికి పెళ్ళైపోతే వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ పెళ్ళైపోతే వెళ్ళిపోతాడు.
అది కాదు జన్మ, ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ విషయాలు? ఇలాంటి ప్రశ్నలు వేశాడు. సుమారుగా 150 ప్రశ్నలు ఉన్నాయి మహాభారతంలో ఇలాంటివి, యక్ష ప్రశ్న అని. ఇంతకుముందు 9వ తరగతిలో పాఠం ఉండేది యక్ష ప్రశ్న అని, చాలా బాగుండేది. ఒక 20 ప్రశ్నలు ఉండేవి అందులో. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పాడు. ధర్మరాజు కాబట్టే చెప్పగలిగాడు. ఇంతకుముందు వచ్చిన ఈ నలుగురు ఏం చేశారు? వాళ్ళకు కూడా ఇదే వినపడింది, నీళ్లు తీసుకోపోయారు. ఎందుకంటే పైగా అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, ఏదో తాటి ఆకులతో దొన్నెలు తయారు చేసి నీళ్లు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశారు. నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పి నీళ్లు తీసుకెళ్ళండి అనే పదం అండి. నువ్వెవడివై? మేమిక్కడ ఈ సరోవరంలో నీళ్లు తీసుకొని వెళ్ళాం, నేను మహావీరుని, నువ్వు ప్రశ్న అడిగేదంటే మాకు సమాధానం చెప్పి, మాకు దాహం అవుతుంది అక్కడ అన్నదమ్ములకి. ఇదే సమయం నువ్వు ప్రశ్న అడగడానికి, మేము సమాధానాలు చెప్పడానికి అని వాళ్ళు నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, ప్రాణాలు వదిలేశారు. కానీ ధర్మరాజు ఏం చేశాడు? నువ్వు ప్రశ్నలు అడుగుతావా? ఏమడుగుతావో అడుగు, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాక నేను నీళ్లు తాగుతాను అన్నాడు. అప్పుడు అతను ఇలాంటి ప్రశ్నలు అడిగాడు, ఇతను సమాధానాలు చెప్పాడు. సంతృప్తి చెందినటువంటి యక్షుడు, నాయన నీవు చెప్పినటువంటి సమాధానాల చేత నేను చాలా తృప్తి చెందాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను. ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఒక్కడిని నేను బతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో, ఒక్కడనే బతికిస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ధర్మరాజు ఏమని అడిగాడు? భీముడినో అర్జునుడినో బతికించమని అడగాలి, ఎందుకంటే వాళ్ళు మహావీరులు, మంచి జ్ఞానం గలవారు, ధర్మరాజుకి బాగా సహాయం చేయగలరు. కానీ ధర్మరాజు ఏం అడిగాడంటే, నకుల సహదేవులలో ఎవరినైనా ఒకరిని మీకు ఇష్టమైన వాళ్ళని బతికించండి అన్నాడు. అనేసరికి యక్షుడే అడిగాడు, ఏమయ్యా, గదా విద్య ప్రవీణుడు, కొండలనే ఎత్తేయగలిగినటువంటి వాడు, స్వర్గానికి వెళ్ళి సౌగంధికా పుష్పాలను తీసుకొచ్చినటువంటి మహాశూరుడు, అలాంటి భీముడు ఉన్నాడు. స్వర్గానికి నిచ్చెనను అల్లినటువంటి బాణాలతో స్వర్గానికి నిచ్చెన వేశాడు, అటువంటి అర్జునుడు ఉన్నాడు. వాళ్ళని కాదనుకొని నకులుడో సహదేవుడో వీళ్ళని అడుగుతావేంటయ్యా, అంతటి మహావీరులు కాదు వీళ్ళు అని అంటే, ధర్మరాజు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటంటే, మా తండ్రి గారు పాండు మహారాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతీదేవికి 3 పిల్లలు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మా 3లో 2 చనిపోయారు, నేను జీవించే ఉన్నాను. కాబట్టి నా తల్లి సంతోషపడుతుంది, 2 పిల్లలు పోయినా కూడా ఒకడున్నాళ్లే నాకు తండ్రికి తద్దినం పెట్టేటువంటి వాడు, రేపు పొద్దున్న రేం పోయినా కూడా తద్దినం పెడతాడు. మాద్రి నా పినతల్లి, ఆమెకున్నదే 2 పిల్లలు, ఆ 2 చనిపోయారు. కాబట్టి వాళ్ళల్లో ఒక్కడు బతికితే మా పినతల్లి కూడా సంతోషపడుతుంది కదా, ఆమె కూడా పోలే నాకు 2 పిల్లలు పుడితే ఒకడు పోయినా కూడా ఒకడు జీవించి ఉన్నాడని సంతోషపడుతుంది కదా అన్నాడు. అది సమవర్తిత్వం అంటే. తన తల్లి గురించి, తన సవతి తల్లి గురించి ఒకే రకంగా ఆలోచన చేశాడు ధర్మరాజు. ఆ విషయాన్ని ఇప్పుడు యమధర్మరాజు గుర్తు చేసుకుంటున్నాడు. ఆ యక్షుడు యమధర్మరాజే. సరే నాయన, నీ సమవర్తిత్వం అనేది నాకు బాగా నచ్చింది, కాబట్టి నువ్వు ఒక్కడిని బతికించమని అడిగినప్పటికీ కూడా నేను 4గురిని బతికిస్తాను, ఆనందంగా వెళ్ళిపోండి అని చెప్పేసి నలుగురికి ప్రాణాలను ఇచ్చాడు. ఆనందంగా అక్కడ మంచినీళ్ళు తాగి వెళ్ళి ఆ జింకను పట్టుకొని వచ్చి ఆ అరణిని తీసుకొని వెళ్ళి మహర్షికి అందించారు అనే కథని యమధర్మరాజు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? యత్ ప్రియతరవు భీమార్జునవు, నీకు అత్యంత ప్రియులైనటువంటి భీమార్జునులను విహాయ వదిలేసి, మాతుః సపత్న్యాః అపి, మాతుః తల్లికి, సపత్న్యాః అపి సవతి అయినప్పటికీ కూడా, సవతులు అని అంటే సఖ్యతగా ఉండరు, కొట్టుకు తెస్తుంటారు ప్రధానికి. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, ఏం చేసినా తప్పే.
ఈమె ఏం చేసినా ఆమె తప్పు పడుతుంది, ఆమె ఏం చేసినా ఈమె తప్పు పడుతుంది. వాళ్ళ పిల్లలు కూడా అట్టాగే ఉంటారు. కానీ మాద్రి కుంతి అలా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లలైనటువంటి పాండవులు కూడా అలా ఉండేవాళ్ళు కాదు. అలా ఉండరు వాళ్ళు. అటువంటి సహోదరత్వం అనేది వాళ్ళ మధ్యలో ఉండింది. ఆ మాటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. భీమార్జునో విహాయ సపత్న్యాహ అపి, సవతి తల్లి అయినప్పటికీ కూడా నివాపలోపభావాయ నివాపలోపాభావాయ. నివాపం అంటే తండ్రికి తద్దినం పెట్టడం. తండ్రికి తద్దినం పెట్టడం అనేది లోపము. లేకపోతే లోపించిపోతుంది. తండ్రికి అని కాదు, చనిపోయిన వాళ్ళకి తద్దినం పెట్టడం అనే లోపము అభావాయ లేకుండా ఉండాలి అని. నివాపలోప అభావాయ, తద్దినం పెట్టకుండా తద్దినము యొక్క లోపము జరగకుండా ఉండాలి అని మాద్రేయస్య, మాద్రి యొక్క కొడుకు మాద్రేయుడు, కుంతి యొక్క కొడుకు కౌంతేయుడు అయినట్టు మాద్రేయుణ్ణి జీవితం అవృణీతాః, జీవింపజేయమని అవృణీతాః వరం కోరావు. తద్విశ్రబ్దో భవ, నీవిప్పుడు విశ్రాంతి తీసుకొని ఆయన. ఆ రోజు నువ్వు అలా కోరావు, ఆ రోజే నీ ధర్మ సూక్ష్మతను నాకు తెలిపావు. అంటే ఈ వాక్యం మనం చెప్పాలి అని అంటే ఈ కథ మొత్తం చెప్పాలి. కాబట్టి ఈ వాక్యంలో ఆ కథ గుర్తు చేశాడు. ఇది వదంస్తం తద్విమానం ఆరోపయామాస తద్విశ్రబ్ద భవ. ఇప్పుడు నువ్వు ప్రసన్నుడు కానైనా నువ్వు ఇప్పుడు ఒత్తిడి తెచ్చుకోవద్దు. నువ్వు నీ సమవర్తిత్వాన్ని ఆ రోజే చూపించావు. నువ్వు నా అంశతో జన్మించిన వాడివి, రా ఎక్కువ ఈ విమానాన్ని అని ఆరోపయామాస. ఆయన దగ్గరుండి విమానం ఎక్కించాడు. ఒకవైపు ఇంద్రుడు, ఒకవైపు యమధర్మరాజు. ఇంద్రుడేమో స్వర్గానికి అధిపతి, యమధర్మరాజు ఏమో నరకానికి అధిపతి. ఇద్దరూ వచ్చారు. ఎక్కువ విమానం అన్నారు. విమానం ఇప్పుడు ఎక్కడికి పోతుందో చూద్దాం. తేన విమానేన ఊర్ధ్వం నీయమానో రాజా యుధిష్ఠిరః భాస్వరాం మనసాప్యచింత్య వైభవాం అమరావతీం నామ రాజధానీం ఈక్షాం చక్రే. తేన విమానేన ఊర్ధ్వం నియమానేన, ఆ విమానము చేత పైకి తీసుకెళ్ళబడుతున్నవాడైన. ఊర్ధ్వం విమానం ఇలా వెళుతుంది కదా పైకి. అలా తీసుకెళ్తున్న విమానం నియమాన, విమానం చేత తీసుకెళ్ళబడుతున్నవాడైన ఆ యుధిష్ఠిరుడు భాస్వరాం, ప్రకాశిస్తూ ఉన్నదైనటువంటి మనసాపి అచింత్య వైభవం, మనస్సుతో కూడా ఊహించలేనటువంటి వైభవం కలిగిన. మనం విశాఖపట్నం ఎప్పుడు చూడలేదు అనుకుందాం. విశాఖపట్నం అని అంటే ఏముంటాయిరా, అక్కడ కూడా ఇలాంటి బస్ స్టాండు, ఇలాంటి రైల్వే స్టేషను, ఇలాంటి ఇండ్లు, ఇలాంటి రోడ్లు, ఇలాంటి బస్సులు అవే ఉంటాయి, అదేమన్నా విచిత్రమా అని చెప్తాం. అంటే ఇది ఎలా తెలిసింది మనకు? మనస్సుతో ఊహించాం. ఈ ఊరు మనం చూసాం కాబట్టి ఆ ఊరిలో కూడా ఇవే ఉంటాయి. కానీ స్వర్గం ఎలా ఉంటుందని మనస్సుతో కూడా ఊహించలేం మనం. మనసాపి అచింత్య వైభవం, మనస్సుతో కూడా ఊహించి చెప్పలేనంత వైభవము కలిగినటువంటి అమరావతీం, అమరావతి అని పేరు గల దేవరాజ రాజధానీం, దేవరాజైన ఇంద్రుని యొక్క రాజధానిని ఈక్షాం చక్రే చూశాడు. స్వర్గలోకానికి తీసుకెళ్ళింది నేరుగా ఆ విమానము. ప్రవిశంశ్చ సతాంపురీం తత్ర దేవైః సభాజ్యమానం వరాసనస్థం
సాక్షాదివ వాసవం తం దుర్యోధనం దృష్ట్వా స్వాంశ్చ కర్ణభీమాదీన్ అదృష్ట్వా, భీమాదీన్ దృష్ట్వా కాదు, కర్ణభీమాదీన్ అదృష్ట్వా సామర్ష్యం ప్రతినివర్తమానః సన్ పతి సంగతేన నారదేన. అక్కడికి చెప్పుకుందాం. ప్రవిశంశ్చ, ఆ అమరావతిలోకి ప్రవేశించగానే తాం పురీం, ఆ అమరావతి పురాన్ని చూశాడు బాగా చక్కగా. తత్ర దేవై, అక్కడ దేవతలతో కలిసి కూర్చుని ఉన్నటువంటి ఒకరిని చూశాడు. దేవై సభాజ్యమానం, దేవతలతో చేత అభినందించబడుతున్నటువంటి వరాసనస్థం, శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని ఉన్నటువంటి సాక్షాదివ వాసవం, సాక్షాత్తు ఇంద్రుని వంటి వైభవం కలిగిన తం దుర్యోధనం దృష్ట్వా, ఆ దుర్యోధనుని ఇతను చూశాడు. దుర్యోధనుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళేసరికి. ఎంత అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని ఇంద్రుడిలాగా ఉన్నాడు. ఇంద్రుని అంత వైభవం ఉంది అతనికి, దుర్యోధనునికి. దేవతలందరూ ఆయన్ని పొగుడుతున్నారే, దుర్యోధనను ఇది గొప్పోడు, అంత గొప్పోడు అని. స్వాన్శ్చ, తనవారైనటువంటి కర్ణ భీమాదీన్, కర్ణుణ్ణి కూడా చేర్చేశాడు ఇక్కడికి పాండవుల్లోకి. కర్ణుడు, భీముడు, అర్జునుడు మొదలైన వాళ్ళందరినీ అపశ్యన్, కర్ణాదీన్ అపశ్యన్, కర్ణాదీన్ అనే పొల్లుంది అక్కడ, అది తీసేసి నా పెట్టుకోండి. వాళ్ళని అక్కడ చూడలేదు ఇతను. చూడక సామర్ష్యం, కొంచెం ఎంతటి ధర్మరాజైనా కూడా ఆయనకు కొంచెం అక్కడ ఇబ్బంది కలిగింది. ప్రతినివర్తమాన, అక్కడి నుంచి వెనక్కి మరడాడు. ఏం స్వర్గంరా, నా అన్నదమ్ములు లేనటువంటి స్వర్గం నాకెందుకు అని చెప్పేసి వెనక్కి వచ్చాడు. ప్రతినివర్త సన్, వెనక్కి వస్తూ ఉన్న సమయంలో పథి మార్గంలో సంగతేన నారదేన, వచ్చి చేరినటువంటి నారదునితో, కలిసినటువంటి నారదునితో. సంగతేన, నారదుడు కలిశాడు. నారదుడు అన్నాడు, భోహో కిమితి విమానా ఇవ భాసి, కిమితి ఎందుకని, విమనాహ మనస్సు కష్టపెట్టుకున్న వాని వలె భాసి కనిపిస్తున్నావు. ఏమిటి, మనస్సు ఏదో నలిగిపోయిన వాడిలాగా, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టున్నావు నువ్వు, ఏంటి? కుతోబా వరాసనాదాదృత్య ప్రతినివర్తసే, నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఆసనాన్ని వేసి పెట్టారు అక్కడ. ఆ ఆసనంలో కూర్చోకుండా వరాసనం అనాదృత్య, అలాంటి శ్రేష్టమైనటువంటి ఆసనాన్ని, ఉత్తమ ఆసనాన్ని నువ్వు అనాదృత్య తిరస్కరించి ప్రతినివర్తసే వెనక్కి వెళుతున్నావు అని నారదేన పృష్ట, అడగబడిన వాడైన ధర్మరాజు ప్రాహ చెబుతున్నాడు. భగవన్ నాహమేతేన దురాత్మన ధార్తరాష్ట్రేణ సహా వస్తుం ఉత్సుకోస్మి. బయటపడండి ధర్మరాజు. భగవాన్ స్వామి, నేను ఏతేన దురాత్మన, ఈ దుష్టుడైనటువంటి ధార్తరాష్ట్రైన, ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి వాడున్నాడే దుర్యోధనునితో కలిసి వస్తుం నివసించడానికి నా ఉత్సుకోస్మి, నా అనేది ప్రారంభంలో ఉంది చూడండి, అది ఇక్కడికి తెచ్చుకోవాలి. నా ఉత్సుకోస్మి, ఉత్సాహపడటం లేదు. నేను నా అన్నదమ్ములతో కలిసి ఉందామనుకున్నాను, కానీ వీడింత దుర్మార్గుడు వాడు, అలాంటి వాడితో కలిసి నేను నివాసం చేయాలనుకుంటేది. వాడికి ఆసనం, పక్కన నాకు ఒక ఆసనమా? నేను ఒప్పుకోను అన్నాడు.
నను రాజర్షే కథం స్వర్గేపి జ్ఞాతేయం పురస్కృత్య ధార్తరాష్ట్రేణ వైరాయసే. అతడు అడిగాడు, రాజర్షే, నువ్వు రాజర్షివయ్యా, రాజాచ అసౌ ఋషిశ్చ రాజర్షి. ఋషిత్వం అనేది ఎవరికైనా ఉండొచ్చు. ఎవరైతే సాధన చేస్తారో వాడంతా ఋషి. ఏ ఒక విషయం పైన విశేషమైనటువంటి సాధన చేసేటువంటి వాడు ఋషి. ఇతను రాజయుండి కూడా ధర్మము పట్ల అటువంటి విశేషమైనటువంటి సాధన చేశాడు కాబట్టి ఇతను రాజర్షి. ఆ మాట దేవర్షి అంటున్నాడు. దేవతలకి ఋషి అయినటువంటి అదే నారదుడు, నువ్వు ఋషివి కదయ్యా, రాజర్షివి కదా, ఇక్కడికి స్వర్గలోకానికి వచ్చి, నువ్వు భూలోకంలో ఏమనుకున్నావో అది వేరు విషయం, స్వర్గలోకానికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జ్ఞాతేయం. జ్ఞాతి అంటే ఎవరంటే అన్నదమ్ముల పిల్లలు. వీడు మా జ్ఞాతి, నా అంటే పెదనాన్న చిన్నాన్న పిల్లలు. వీడు జ్ఞాతి అని అంటావేంటి, ఇక్కడ నేను వాడితో కలిసి నివాసం ఉండనని చెప్పేసి వైరాయసే, వైరాన్ని చూపిస్తున్నావేంటి, శత్రుత్వాన్ని చూపిస్తున్నావు. స్వర్గలోకంలో శత్రుత్వాలు ఎక్కడున్నాయ్యా? స్వర్గలోకంలో వీడు నా దాయాది అనేటువంటి మాట లేదు. జ్ఞాతేయం అంటే దాయాది, స్వర్గలోకం ఇది. ఇక్కడ అందరూ స్నేహితులే, ఇక్కడ ఎవరికి శత్రువులు ఉండరు. ఈ విషయం నీకు తెలియదా రాజర్షి అన్నట్టుగా నారదుడు అడిగాడు. తదలం అసూయయా, నాయన అసూయ చేత చాలు, అసూయ వద్దు, అసూయ పడకు. వాడు దుర్యోధనుడు ఇక్కడ ఉన్నాడు, ఇది స్వర్గం. ఇక్కడ నీకు ఎవరు అన్నదమ్ములు లేరు, ఎవడు శత్రువులు లేరు అని అంటే, నిస్సాపత్నేన భోగాన్ భుంక్ష్వ. ఇక్కడ వీడు ఇక్కడ నీవు ఆ కుమారుడు ఈ కుమారుడు అనేటువంటి భేదాలు పెట్టుకోకుండా, వాళ్ళ పిల్లాడు వీళ్ళ పిల్లాడు అనే భేదాలు పెట్టుకోకుండా, భోగాన్, ఇక్కడ ఉన్నటువంటి భోగములను భుంక్ష్వ, అనుభవించు. ఇక్కడ స్వర్గలోకం ఇది, సుఖం తప్పితే దుఃఖం అనేది ఉండదు. ఇతి తేన మునినా ఉక్తే స రాజా పునరపి తమబ్రవీత్. ఈ విధంగా ముని చెప్పగా ధర్మరాజు యుధిష్ఠిరుడు మళ్ళీ తిరిగి ఇలా అంటున్నాడు ఆయనతో. ఏమంటున్నాడు? నను భగవన్ యద్యధర్మైకతరే అధర్మైక రతేః అస్యాప్యేయం లోకః తదా క్వమే ధర్మనిత్య భ్రాతరః తేషు కోపీహ న దృశ్యతే క్వతే స్థితాః తాన్ దిదృక్షే ఇది. సరే భగవాన్ స్వామి, ఒక విషయం చెప్తానండి మీకు. ఇది ఒకవేళ అధర్మైకరతే, అధర్మమునందు మాత్రమే ఇష్టపడినటువంటి వాడు, అధర్మం అంటేనే ఇష్టపడ్డాడు, ధర్మాన్ని కొంచెం కూడా ఇష్టపడని వాడు ఈ దుర్యోధనుడు. అధర్మం అంటేనే ఇష్టపడినటువంటి వాడికే అస్యాప్యేయం లోక, అలాంటి వాడికి కూడా ఈ లోకము, ఈ స్వర్గలోకం అనేది ప్రాప్తిస్తే తదా అప్పుడు క్వమే ధర్మనిత్యాః భ్రాతరః, ధర్మనిత్యాః నిత్యము ధర్మాన్నే ఆచరించినటువంటి మే భ్రాతరః, నా సోదరులు ఎక్కడా, ఎక్కడ? ఇటువంటి అధర్మపరుడే ఈ స్వర్గలోకానికి వచ్చి ఇంత ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చొని ఉంటే, నిత్యము ధర్మము తప్ప మరొకటి చేయనటువంటి నా సహోదరులు ఎక్కడా? నేను వాళ్ళని చూడలేదు, నువ్వు చూపించు. క్వతే స్థితాః, వాళ్ళు ఎక్కడున్నారు? తాన్ దిదృక్షే, వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నారదుడు అన్నాడు, భోరాజన్ యది త్వం
స్వవర్గ్యాన్ ద్రష్టుకామోసి తదేహి దర్శయామి తత్ స్థానం. ఓ రాజా, యది ఒకవేళ నీవు స్వవర్గ్యాన్ నీ వర్గము వారిని, నీ అన్నదమ్ములని ద్రష్టుకామోసి చూడాలని అనుకుంటున్న వాడవైతే తదేహి నాతో పాటు రా, దర్శయామి తత్ స్థానం, వాళ్ళు ఉన్నటువంటి స్థానం ఏమిటో దర్శయామి నీకు చూపిస్తాను. పురోగామిని దేవదూతే తమనుగచ్చన్ స యుధిష్ఠిరః తమోజర్జరితతయా తం నిరాలోకే తమోజర్జరితతయా నిరాలోకే కంటక శర్కరాతప్త వాలుకాప్రాయే సర్వతో విసర్పి కృమి కీట సరీసృపాక్రాంత తలే దంశ మసక సరఘాదిభిః నీరంధ్రీకృతే పథి కృతపాదః. ఎక్కడ కాలు పెట్టాడు అతను? కృతపాదః కాలు పెట్టాడు ఈ ధర్మరాజు. ఎక్కడ అంటే, భో రాజన్ యది త్వం, నువ్వు చూడాలి అనుకుంటే నాతో పాటు రా, తీసుకెళ్తానని ఒక దేవదూత వచ్చాడు. పురోగామిని దేవదూతే, ఒక దేవదూత పురోగామిని ముందు వెళ్తుంటే అనుగచ్చన్ అతన్ని అనుసరించి ఈ యుధిష్ఠిరుడు వెళ్తున్నాడు. ఈ యుధిష్ఠిరుడు తమోజర్జరితతయ, తమః చీకటి చేత ఒళ్ళును గగుర్పొడిచేటువంటి చీకటి, అటువంటి చీకటి నిరాలోకే, కొంచెము కూడా కాంతి లేనటువంటి, ఆలోకం అంటే కాంతి ప్రకాశ, నిరాలోక అంటే ప్రకాశమే కొంచెం కూడా కాంతి లేనటువంటి కంటక కర్కశ ఉండాలి అనుకుంటున్నాను. ఇక్కడ కంటక శర్కర తప్త అని ఇచ్చాడు. కంటకాలంటే ముళ్ళు, ఈ ముళ్ళు అవన్నీ. తప్త అంటే అక్కడ కాలుతూ ఉంది. తప్త అంటే తప్త వాలుక, వేడిగా ఉన్నటువంటి ఇసుక. వాలుక అంటే ఇసుక తిన్నెలు. ఒకవైపేమో ముండ్లు, మరొక వైపేమో కింద ఇసుక ఉంది. ఆ ఇసుక విపరీతమైనటువంటి వేడిగా ఉంది. ఇప్పుడు మన ఎండలో చెప్పులు లేకుండా మనం బయటికి వెళ్ళామనుకోండి, ఇసుకలోకి వెడితే మనకి పరిస్థితి ఎట్టా ఉంటుంది? అటువంటి స్థలంలోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఇంకా ఏమున్నాయి? సర్వతః, అన్ని వైపుల నుండి, ముందు నుంచి, వెనక నుంచి, పైనుంచి, కింద నుంచి విసర్పి పాకుతూ ఉన్నటువంటి కృములు, అనేక రకాలైనటువంటి పురుగులు, ఈగలు, దోమలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కృమి, కీటకాలు ఉన్నాయి. సరీసృపాహ, సరీసృపాలంటే పాములు, తొండలు, ఈ జర్రులు, తేళ్ళు ఇలాంటివన్నీ పాకుతూ వెళ్ళేవి. కృములు, కీటకాలు, పాకేటివి ఇలాంటివన్నీ కూడా సర్వతః ఆక్రాంత తలే, అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఉన్నాయి. దంశ మసక సరఘ, ఇంతేకాదు అక్కడ దంశ కుట్టేటువంటివి అంటే ఇప్పుడు ఈ దోమలు, ఈగలు,
రకరకాలైనటువంటి తేనెటీగలు, తుమ్మెదలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సరగ అంటే అదే. సరగ అంటే ఒకటి నల్లటిది ఒకటి వస్తుంది చూసారా, కందిరీగ అంటారు. అది సరగ అంటే కందిరీగ. కందిరీగలు మొదలైన వాటి చేత నీరంధ్రీకృతే ఏమి రంధ్రములుగా ఏర్పాటు చేయబడినటువంటి పథి మార్గమునందు కృతపాద, అక్కడ కాలు పెట్టాల్సి వచ్చింది. నరకానికి వెళ్ళేటువంటి దారులు అలా ఉంటాయి. స్వర్గానికి వెళ్ళేటువంటి దారిలో మంచి పుష్పాలు, ఫలాలు, చక్కటి సువాసనలు, హాయిగా మృదువైనటువంటి వెన్నెలలు అట్లా ఉంటాయి. మనస్సుకు కానీ, సంతోషానికి కానీ, కళ్ళకు కానీ, చెవులకు కానీ, దేనికైనా ఆనందమే కలుగుతుంది కానీ బాధ అనేది కలగదు. స్వర్గం యొక్క వాతావరణం. నరకం యొక్క వాతావరణం అన్నింటికీ బాధే కలుగుతుంది కానీ కొంచెం కూడా సుఖం అనేటువంటిది ఉండదు. మనస్సుకు బాధే కలుగుతుంది, కళ్ళకి బాధే కలుగుతుంది, ముక్కుకి బాధే కలుగుతుంది, చెవులకి బాధే కలుగుతుంది, అన్నిటికీ బాధ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎంత లిస్టు చెప్పాడు. అవన్నీ వచ్చి ఒక్కసారి మీద పడితే, గదిలో ఒక్క దోమ ఉండి అది గొయ్యని వస్తుంటేనే మనం తడుకోలేము. అలాంటిది ఇన్ని వచ్చి ఒకేసారి మీద పడితే పరిస్థితి ఏంటి? ఇంకా ఓకే, పూతిగంధి మనాగ్రేయం దుస్సహం గంధవహం జిగ్రన్. పూతిగంధిం అనాగ్రేయం. ఆగ్రేయం అంటే సువాసన పీల్చదగినది అని అర్థం. ఆ మిత్రుని అనాగ్రేయం, వాసన పీల్చడానికి అసాధ్యమైనటువంటి పూతి, దుర్గంధం. పూతి అంటే అత్యంత దుర్గంధం, కుళ్ళిపోయినటువంటి వాసన. దుస్సహం, సహించడానికి సాధ్యము కానటువంటి. మనం ఏదైనా అలాంటి దుర్వాసన వస్తుంటే 2 నిమిషాలు అక్కడ నిలబడలేక చేయి అడ్డం పెట్టుకొని, కర్చీఫ్ అడ్డం పెట్టుకొని, అటు చూసి ఇటు చూసి, గాలి పీల్చడం ఆపేసి అలా ఉండలేక మళ్ళీ గాలి పీల్చుకొని ఇటొచ్చి అటొచ్చి ఏమేమో చేస్తాం. ఇక అదే జీవితం అయితే ఏమవుతుంది పరిస్థితి? దుస్సహం గంధవహం. గంధవహ అంటే గాలి. ఆ దుస్సహమైనటువంటి గాలిని జిఘ్రన్, పీలుస్తూ ఉన్నవాడై ధర్మరాజు వెళుతున్నాడు వెనక్కి. అశ్రావ్యాణి అసౌమ్యానాం ఖగమృగాణాం తుములాని. వాసితాన్యాకర్ణయన్. అశ్రావ్యాణి, వినడానికి అసాధ్యమైనటువంటి, అసౌమ్యానం, క్రూరమైనటువంటి. సౌమ్యానం అంటే శాంతి కలిగినటువంటి మృగాలు, అంటే కుందేలు, జింక ఇలాంటి, ఎలుగుబంటి, మన ఏనుగు ఇలాంటివి. అసౌమ్యానం అంటే క్రూరమైన, సౌమ్యము కాని మృగాలంటే క్రూర మృగాల యొక్క ఖగ మృగాణం, క్రూరములైన ఖగ పక్షుల యొక్క, మృగాణం జంతువుల యొక్క, తుములాని బిగ్గరగా చేస్తున్నటువంటి శబ్దాలు. తుములాని అంటే అరుపులు, కేకలు ఇలాంటివి అన్నమాట, బిగ్గరగా చేసేటువంటి శబ్దాలు. వాసితాని, ఏడుపులు. ఒక కుక్క మామూలుగా మొరిగింది అనుకోండి, మనం వినొచ్చు. కానీ అదే కుక్క ఏడ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి రాత్రిపూట ఏడుస్తూ ఉంటుంది.
భయం పుడుతుంది మనకి అది విన్నామంటే. వినడానికి మనకు ఇష్టమే కలగదు అలాంటి అరుపుల్ని. పిల్లులు కూడా అది మ్యావ్ అంటే బాగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి పిల్లులు రాత్రిపూట 2 గండు పిల్లులు గుర్రు గుర్రమని అరుచుకుంటుంటాయి. ఆ అరుపులు వింటే భయం పుడుతుంది, ఇవేమో చేస్తున్నాయి మనల్ని. కాబట్టి అలాంటి తుములాని పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటువంటి విసితాని రోదనలను ఆకర్ణయన్ వినుకుంటూ, అస్పృశ్యాని మాంసశోణితాని పతి చితాని పాదాభ్యాం స్పృశన్. అస్పృశ్యాని అంటరానివి అయినటువంటి మాంసశోణితాని మాంసములను రక్తములను, మాంసము శోణితము, అవి పథి చితాని దారి యందు వెదజల్లబడి ఉన్నవి, వాటిని పాదాభ్యాం స్పృశన్ తన పాదములతో తాకుతూ ఉన్నటువంటి వాడై. పదే పదే జుగుప్సమానః అడుగడుగున జుగుప్సను పొందుతున్నవాడై, నాహమత్ర గంతుముత్సహే ఇది నివవృతే, నేను ఈ దారిలో వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. నాహమత్ర గంతుం, అహం నేను, అత్ర ఇక్కడ, గంతుం వెళ్ళడానికి, న ఉత్సహే ఇష్టపడటం లేదు అని చెప్పి వెనక్కి వచ్చాడు. నివర్తమానశ్చ సహా వెనక్కొస్తున్నటువంటి సహా రాజన్ యుధిష్ఠిర ముహూర్తం అత్రైవ తిష్ట. ఏ మహారాజా యుధిష్ఠిర, ఒక క్షణం ఇక్కడే ఆగవయ్యా. త్వదాగమనేన సురభిగంధి గంధవహ వహతి, వయం చ వీతయాతనాః స్మః. మహారాజా యుధిష్ఠిర, క్షణకాలం ఆగవయ్యా. నీవిక్కడికి రావడం వల్ల, త్వదాగమనేన నీ ఆగమనము చేత ఇక్కడ సురభిగంధ మంచి చక్కటి పరిమళము, గంధవహ పరిమళముతో కూడినటువంటి ఈ వాయువు, వహతి వీస్తూ ఉన్నది. వయం చ మేము కూడా, వీతయాతనాః యాతనలు బాధలను పొంది ఉన్నాము, పోగొట్టుకొనిన బాధలు కలవారము, బాధలను పోగొట్టుకున్న వారము స్మః అయ్యాము అనే మాట వినపడింది. ఏ ధర్మరాజా, ఒక్క నిమిషం ఆగవయ్యా, వెళ్ళిపోతానంటే ఏమిటి? నీవిక్కడికి రావడం వల్ల ఈ గాలి చాలా పూరితమైనటువంటి గాలి వీస్తూ ఉన్నది. ఆ గాలిని పొంది మేము కూడా ధన్యులమయ్యాం. వీతయాతనాః పోగొట్టబడిన యాతన కలవారం అయ్యాం. మా యాతనలన్నీ పోయాయి నీ రాక వలన. కాబట్టి నీవు క్షణకాలం ఆగవయ్యా అనే మాట విన్నాడు. ఈ మాట ఎవరన్నారు? అప్పుడు మరి ధర్మరాజు ఆగాడా, ఆగలేదా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మొదలైన విశేషాంశాలని రేపటి పాఠంలో చెప్పుకుందాం. ఇక్కడ కూర్చున్న